యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ బేల ఎల్లయ్య వారి పాలనపై అభివృద్ధిపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో ఆలేరు నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని అన్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని అభివృద్ధికై 170 కోట్లు ప్రపోజల్ పెట్టారని అన్నారు. గత పాలకులు 10 సంవత్సరాలు పరిపాలించినా ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. ఇక రాబోయే కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారాలతో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. అలానే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, విలేకరులు తదితర కార్యక్రమంలో పాల్గొన్నారు. పునరుద్ధరించి వచ్చే భక్తులకు అన్ని విధాలు కూడా వసతి కల్పించినప్పుడే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి అవుతుంది. వచ్చే భక్తులకు అన్ని విధాల వసతి కూడా కల్పించడానికి కూడా మన ప్రభుత్వం ముందుంది. కాబట్టి ఒక్కొక్కటిగా ఇదే కాకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు, ఇలా భూ సమస్యలు, ఒక ధరణి చట్టం తెచ్చి ధరణి చట్టంతో ప్రతి గ్రామంలో పంచాయతీలు, ప్రతి గ్రామంలో కొట్లాటలు, ఒక 100 ఎకరాలు ఉంటే 1 ఎకరం కేసున్నా అన్ని కూడా పిఓబిలో పెట్టడం, అప్పుడున్నటువంటి పిఓబి మందికి కూడా ప్రభుత్వాలు మర్చిపోతే వాళ్ళ ఫ్లాట్ ఇచ్చి 180 మంది కళ సార్థకత చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆలయంలో బీసీ కాలంలో 58 సర్వే నెంబర్లో కూడా సుమారు 60 మందికి ఫ్లాట్లు పంచడం జరిగింది. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకొని యాదాద్రి అభివృద్ధి చేస్తున్న క్రమంలో యాదృతకు 1400 కోట్లు మేము ఖర్చు చేస్తామన్నారు. ఆ 1400 కోట్లలో కూడా 50% నిధులు కల్వకుంట్ల ఫ్యామిలీకి ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రులకే సమస్య, గుడి సమస్య ఉంటే కూడా మొన్న వారం రోజుల కింద గుడి కూడా తొలగించి అక్కడ దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అతి త్వరలో ఆర్ఎంపీ కూడా అక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ కూడా కంప్లీట్ గా వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క